జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఏం చెప్పారు? ఎందుకంటే స్వామివారి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి మాట కూడా నిజమయ్యింది, వాస్తవం అయ్యింది. మరి గురుదేవుల కాలజ్ఞానంలో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన ఉందా? అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇది ఏదైనా జరిగేటువంటి అవకాశం కూడా ఉందా? ఈ విషయాన్ని సుస్పష్టంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నిటికీ యంత్రాలు చేసేరయ్య, అంతరిక్షములోన తిరిగేరయ్య, అణుశక్తి ఘనతనే పొగిడేరయ్య, అది మృత్యుదేవతై చంపేనయ్య, ప్రభవ పార్థివమందు బహుప్రళయమొచ్చేను, 1000 మందికొకరు మిగిలేరయ్య, సముద్రములే పొంగు విషగాలి వీచేను, ఘోర యుద్ధంబులే జరిగేనయ్యా. స్వామివారి యొక్క కాలజ్ఞానంలోని మొట్టమొదటి శ్లోకమే ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం. ఈ ప్రభవ పార్థివ నామ సంవత్సరాలు ఇంచుమించుగా 1987వ దశకంలో మనకు వచ్చాయి. మళ్ళీ 60 ఏళ్ళకి అనుకుంటే 2047వ సంవత్సరానికి మధ్యలో అలాగ వస్తాయి. ఈ మధ్యకాలానికి వెళ్ళేటువంటి సందర్భానికి ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి సమస్యలు, ప్రళయాలు వస్తాయి. అది ఎలాంటి ప్రళయం వస్తే 1000 మందికి ఒక్కరు మిగలడం కూడా కష్టమవుతుంది. అంటే జనాభా బాగా తగ్గిపోతుంది. వింతైన విచిత్రవంతమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం. ఎలాంటివో తెలుసా? సముద్రాలన్నీ కూడా ఉప్పొంగుతాయి, ఘోర యుద్ధాలు జరుగుతాయి, విషగాలుడు వీచేటువంటి అవకాశం ఉంది. అన్నిటికీ యంత్రాలు చేసినటువంటి మనిషి అనునిత్యం కూడా విర్రవీగుతూ ఉంటాడు. మనం నడవడానికి, నడిచి దూరం వెళ్ళడానికి, కాల వ్యవధిని తగ్గించడానికి మోటారు సైకిల్ని, ద్విచక్ర వాహనాల్ని, త్రిచక్ర వాహనాల్ని, మోటారు కార్లని, రైళ్ళని, విమానాలని, అలాగే ఓడలని, పడవల్ని ఎన్నో రకాలుగా మనకు తయారు చేసుకున్నాం. మన సౌకర్యవంతమైనటువంటి జీవితం కోసం వీటన్నిటినీ ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనిషి యొక్క జీవన విధానంలో ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పడినటువంటి తర్వాత మనిషి ఇంకా ఏదో చేయాలన్నటువంటి ఉద్దేశం చేత అస్త్రాలు, వీటిని అణ్వాస్త్రాలు అని పిలుస్తారు. అణ్వాయుధాలను విశేషంగా సముపార్జించుకున్నాడు, తయారు చేసుకున్నాడు, అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. నిన్న మొన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం దగ్గర నుంచి, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం దగ్గర నుంచి, ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి భావనల కారణంగా ప్రతి దేశం కూడా తనను తాను సంరక్షించుకోవడానికి, శత్రువుని ఇబ్బంది పెట్టడానికి అణ్వాస్త్రాలని తమ యొక్క అమ్ముల పొదలో దాచుకున్నటువంటి దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొరియా లాంటి దేశం ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో దక్షిణ కొరియా అత్యధికంగా అణ్వాస్త్రాలు దాచుకుందని మీడియాలో, సోషల్ మీడియాలో మన కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. గురుదేవులు చెప్పినట్టుగా విషగాలి వీచేను, గాలిలో విషం కలిపేను అన్నటువంటి వర్డ్స్ను మనం చూస్తే, గాలిలో విషం కలపటం ఏంటి? విషగాలి ఎలా వీస్తుందంటే అణ్వాస్త్ర ప్రయోగాల వల్ల గాలి విషపూరితం అవ్వటం, ఆ గాలిని ఎవరైతే పీలుస్తారో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే, నించున్న వాళ్ళు నించున్నట్టే వెంటనే చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ భూమండలం మీద జరగబోయేటువంటి గొప్ప విపత్తు ఇది. ఈ విపత్తు కారణంగా 1000 మందికి ఒక్కరు మిగలడం కూడా కష్టమే. గాలిలో విషాన్ని కలుపుతారు. ఈ విషగాలి వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అణ్వాస్త్రాలని, అణుశక్తి యొక్క గొప్పతనాన్ని మనం అనునిత్యం కూడా పొగుడుతూ ఉంటాం. న్యూక్లియర్ ప్లాంట్స్ను మనం సంరక్షణ చేసుకుంటూ ఉంటాం. ప్రతి దేశంలో కూడా న్యూక్లియర్ రియాక్టర్ల యొక్క సంఖ్య పెరుగుతోంది, అణ్వాస్త్రాల యొక్క సంఖ్య పెరుగుతోంది. ఎన్నో యంత్రాలు తయారు చేసినటువంటి మనిషి తనను తాను సంరక్షించుకోవడానికో, ఇతర దేశాలను విశేషంగా ఇబ్బంది పెట్టడానికో అణ్వాస్త్రాలని, అణ్వాయుధాలని తయారు చేసుకుంటున్నటువంటి తరుణంలో
విశ్వ మానవాళి మొత్తానికి కూడా గొప్ప విపత్తు అన్నటువంటిది పొంచి ఉంది. స్వామివారు చెప్పినట్టు అణుశక్తిని మనం ఆ ఘనతను మనం పొగుడుతూ ఉన్నాం. అదే మృత్యుదేవతై ప్రపంచాన్ని విలయ తాండవం చేసేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయమని స్వామివారు చెప్పారు. 2047వ దశకానికి అటు ఇటుగా గొప్ప ప్రపంచ యుద్ధాల్ని మనం చూడబోతున్నాం. దానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే 20 సంవత్సరాల మునిపే ఒక దేశం మధ్య మరో దేశం మధ్య తగవులు మొదలైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక్కో దేశానికి ఈ నిప్పు రాజుకుంటూ సమీపమైన భవిష్యత్తులో 2 దశాబ్దాల లోపల గొప్ప ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ కూడా నాంది ప్రస్తావనలు అవ్వబోతున్నాయి. 1000 మందికి ఒక్కరు మాత్రమే మిగిలేటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా 1% పడిపోయేటువంటి పరిస్థితులు సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో నోస్ట్రడామస్ను వంగబాబాను సరిపోల్చడం అన్నటువంటిది సబబు కాదు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన కాలజ్ఞానం సాంద్ర సింధువేదం ఇది అద్వితీయమైనటువంటిదే. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంటే అది ఖచ్చితంగా జరగవలసిందే, జరిగి తీరవలసిందే.